క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా మూసీలో ఆక్రమణలను నిర్ధారిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 నిర్వాసితులను గుర్తించారు. అలాగే హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలోనూ మూసీ నిర్వాసితుల గుర్తింపు పూర్తయింది. వీరందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మూసీ నది నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాచుపల్లి, కుత్బుల్లాపూర్లో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మూసీ ప్రక్షాళనపై వేగవంతంగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్లను ఖాళీ చేసే పనిని ప్రభుత్వం వేగవంతంగా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రివర్ బెడ్ ఎక్స్ అంటూ మూసీ పరివాహ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మూసీ ఆక్రమణ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్లను కూల్చివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అంటూ ఒక మొత్తం మీద చూసుకోవచ్చు రివర్ బెడ్ అంటూ ఒక మార్కింగ్ ప్రక్రియ అధికారులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. I have bought this house. I have 2 houses here. I worked very hard in Saudi. After earning for 10 years, I bought these houses, and now I am staying here. I have a linked documents until 40 years. I am paying. I have registry documents. I am paying tax. I am paying municipal tax. I have electricity meter. Everything. Now all of a sudden, this Hydra has come in picture. Hydra commissioner itself is saying that you need to just inspect before you take any house. We went to the registration office and we have done the inspection at the registrar, and he said this survey number is 71 is clear. There is no issue with survey number 71. Now why the hell these people coming and raising that this is illegal structure? Survey number 71 is completely legal. We have bought this houses, we have bought the plots, and we bought it from Defense Colony Society, and it is very clear. We have given our vote just because of Rahul Gandhi's face. This Revanth Reddy has come in power just because of our poor people. Yes. Okay? From where they have got this money? Yes. See, all these houses are very poor people houses. Registration ఎట్లా చేస్తాము? గవర్నమెంట్ మనకి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయని చెప్తేనే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్ కి డబ్బులు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మేము ఇల్లు లేకుండా ఎట్లా ఉండాలా? డబుల్ ఒక్కొక్క రూపాయి సంపాదించి ఇల్లు తీసుకున్నాం మేము. మూసీ పరివాహ ప్రాంత ప్రజలంతా కూడా చెప్తున్నారు, గత 40 ఏళ్లుగా మేము ఇక్కడే ఉంటున్నాము, ఈ ఒక్క చుక్క నీరు కూడా మా ఇళ్లలోకి రాలేదు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు కూల్చివేతలు చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు, లంగర్ హౌస్, డిఫెన్స్ కాలనీ వాసులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. తమ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.